భక్తులారా, మొట్టమొదట ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్ర సమయంలో భక్తిభావంతో శ్రీ హనుమంతుని ఆరాధిస్తూ ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించిన పక్షంలో హనుమంతుడి కృపతో జీవితంలో అన్ని అడ్డంకులు తొలగి ఉద్యోగ ప్రాప్తి, విజయం, ధైర్యం మరియు శాంతి లభిస్తాయి అని హిందూ ధర్మంలో విశ్వసిస్తారు. భక్తులారా, ప్రాముఖ్యతలో చెప్పిన విధముగా రామభక్తుడైన హనుమంతుడిని ఆశీస్సులు కోరుకుంటూ భక్తితో ఇప్పుడు ఈ మంత్రం 11 సార్లు విందాం. హనుమాన్ సర్వధర్మజ్ఞా సర్వపీడా వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. హనుమాన్ సర్వధర్మజ్ఞా సర్వపీడా వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. హనుమాన్ సర్వధర్మజ్ఞా సర్వపీడా వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. హనుమాన్ సర్వధర్మజ్ఞా సర్వపీడా వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. హనుమాన్ సర్వధర్మజ్ఞా సర్వపీడా వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. హనుమాన్ సర్వధర్మజ్ఞా సర్వపీడా వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. హనుమాన్ సర్వధర్మజ్ఞా సర్వపీడా వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. హనుమాన్ సర్వధర్మజ్ఞా సర్వపీడా వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. హనుమాన్ సర్వధర్మజ్ఞా సర్వపీడా వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. హనుమాన్ సర్వధర్మజ్ఞా సర్వపీడా వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. హనుమాన్ సర్వధర్మజ్ఞా సర్వపీడా వినాశినే ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. భక్తులారా, ఇప్పుడు భక్తితో ఈ శక్తివంతమైన హనుమాన్ మంత్రం యొక్క అర్థం తెలుసుకుందాం. ఓ శివస్వరూపుడైన హనుమంతుడా, అన్ని ధర్మాలు తెలిసినవాడా, సమస్త బాధలను తొలగించువాడా, మీకు నమస్కారాలు. ఓ రామభక్తుడైన హనుమంతుడా, నాకు మంచి ఉద్యోగం లభించి నా ప్రయత్నాలు విజయవంతమయ్యేలా అనుగ్రహించు స్వామి అని అర్థం. భక్తులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అని పఠిస్తూ మీకు ఆ రామభక్తుడైన హనుమంతుని అనుగ్రహం ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను.